వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింధు టాక్స్ అండ్ టాక్స్లో ఏంటి అనుకుంటున్నాను. నేను మళ్ళీ యమీ బిర్యానీ, చికెన్ బిర్యానీ వ్లాగ్ అయితే చూపిస్తానమాట. చాలా బాగుంది. టేస్ట్ విషయానికి వచ్చేస్తే కానీ అదంతా బాగుంది. సో ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. దాని ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధు టాక్స్. సో ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాం అనమాట. మేము మార్నింగ్ చికెన్ కర్రీ చేసుకున్నాము. సో కొంచెం పక్కకు పెట్టుకున్నాం అనమాట. సో దాన్ని బిర్యానీ లాగా చేసుకున్నామని కొంచెం చికెన్ తీసుకున్నాము. చికెన్కి సరిపడా అల్లం పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పసుపు యాడ్ చేసేసుకున్నాక అల్లం పేస్ట్ 2 అట్లా ఒక 1.5 2 అట్లా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మీకు మీ టేస్ట్ని బట్టి చిల్లీ పౌడర్ అంటే కారం వేసేసుకోవాలి. మీ టేస్ట్ మీరు ఎక్కువ తింటే ఎక్కువ, లేదా లైట్గా తింటే లైట్గా, మీ టేస్ట్ని బట్టి కారం అయితే వేసేసుకోవాలన్నమాట. తర్వాత మేము హండీలోనే మ్యారినేట్ చేసి వేస్తున్నాము. ఇవి మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా మనమైతే నానబెట్టుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. సాల్ట్ టేస్ట్ని బట్టి, చెప్పినట్టు కారం అండ్ సాల్ట్ టేస్ట్ని బట్టి అనమాట యాక్చువల్లీ. దాంట్లో తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ధనియాల పౌడర్ ఒక 1 స్పూన్, హాఫ్ ఆర్ 1 స్పూన్ అలా వేసేసుకోవచ్చు. తర్వాత ధనియాల పౌడర్ తర్వాత గరం మసాలా. ఇది ఫస్ట్ ధనియాల పౌడర్ ఇక్కడ వేస్తుంది. తర్వాత ఫస్ట్ గరం మసాలా వేసాం, తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా ఒకటే కాబట్టి ఐ టోల్డ్ లైక్ దాట్. సో ధనియాల పౌడర్, గరం మసాలా, తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం మంచిగా ఎక్కువ వేసుకోవాలి. మ్యారినేట్ చేస్తాం కాబట్టి మనము ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ తర్వాత ఇలా ఆయిల్ వేసాక బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ని. దాంట్లోకి నిమ్మకాయ పిండుకోవాలన్నమాట. నిమ్మకాయ కూడా కొంచెం పిండుకున్నాక ఇగోండి ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది ఇట్లా వస్తుంది మనకి. మంచిగా ముక్కలకి బాగా పీసెస్కి బాగా పట్టాలి చికెన్. అదంతా ఏదైతే ఉందో అదంతా బాగా పట్టే వరకు మనమైతే వెయిట్ చేయాలన్నమాట. మంచిగా వేసుకోవాలి. ఇగో చూస్తున్నారు కదా, కలుపుకోవాలి బాగా. మేము హండీలోనే చేసేస్తున్నాం డైరెక్ట్ మ్యారినేట్ అయితే. ఇగోండి ఇట్లా మంచిగా కలుపుకోవాలి చికెన్ అయితే. కలుపుకున్నాక పెరుగు అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. చికెన్కి సరిపడా పెరుగు అయితే యాడ్ చేసేసుకొని నిమ్మకాయ చెప్పిన కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసాక కొంచెం కస్తూరి మెంతి కొంచెం వేసుకోవాలి. కస్తూరి మెంతి వేసేసాక ఇప్పుడు ఇక్కడ బిర్యానీ రైస్కి అయితే మనము పెట్టుకోవాలి. ఇక్కడ రైస్ అయితే వాటర్ అవుతుంది. రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని బిర్యానీకి బగారా రైస్కి కావాల్సిన అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మమ్మీ ఫ్రై చేసేసి చికెన్లో అయితే వేసేసింది ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ బిర్యానీ ఆకు అంతా ఇట్లా ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ కలర్ వస్తుంది అనమాట మనకి రైస్ అనేది. రైస్ కూడా ముందు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ బట్టి మనం ఇక్కడ వాటర్ అనేది పెట్టుకోవాలి. బిర్యానీకి సంబంధించిన మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను. ఇవి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మనం మంచి లేయర్స్గా వేసుకోవడానికి ఇలా రైస్లో బగారా దాంట్లో కూడా మనం రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రైస్ కూడా కుక్ అవుతుంది. మనము రైస్ అనేది యాడ్ చేసేసాక అది కొంచెం ఉంటుంది, ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ రైస్ అదంతా హాఫ్ కుక్ అయిపోయాక రైస్ అనేది చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్ కూడా స్టవ్ మీద పెట్టేసుకొని రైస్ కుక్ అవుతుంది అనే ఒక 5 minutes ముందు చికెన్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. చికెన్ పెట్టేశాక మనమైతే చికెన్ని కూడా మంచిగా ఒక లేగా వేసి ఫస్ట్ రైస్ వేసి తర్వాత ఆనియన్స్ మంచిగా వేసేసి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మళ్ళీ రైస్ అనేది వేసుకోవాలన్నమాట. అట్లా మంచిగా రైస్ అనేది మంచిగా ఆనియన్స్ వేసాక ఇప్పుడు చూడండి ఇట్లా ఆనియన్స్ వేస్తూ రైస్ వేస్తూ అలా మనమైతే ఫినిష్ చేసేసుకోవాలి. పైన మనము అంత లేయర్ అయిపోయాక కొత్తిమీర ఫుడ్ కలర్ కొంచెం అట్లా వాటర్లోకి ఫుడ్ కలర్ వేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇట్లా టిష్యూస్ అనేది ప్లేస్ చేసుకోవాలి బిర్యానీ పైన. తర్వాత ఇట్లా మీడియంలో పెట్టేసుకుంటే కుక్ అవుతుంది బిర్యానీ అనేది. మీడియం అంటే ఇప్పుడు చూడండి మీడియంలో పెట్టేసుకోవాలి. టిష్యూ పేపర్స్ ఇట్లా పెట్టినాం అనుకో బిర్యానీ సూపర్ ఫ్లేవర్గా మసాలా అదంతా కూడా మంచిగా అవుతుంది అనమాట మనకి బిర్యానీ వచ్చేసి. సో అందుకే టిష్యూ పేపర్స్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. పైన బిర్యానీ పైన అదంతా మనం అయితే వేసేసుకుంటాం కదా ఫుడ్ కలర్, పుదీనా అవన్నీ వేసేసాక లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ కుక్ అయిపోతుంది మనకి ఒక 15 to 10 minutes వరకు. 15
15 to 10 minutes వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిపోయినాక ఇక్కడ మనకి ఇలా మంచిగా అయిపోయినాక ఆఫ్ చేసేసుకొని మనమైతే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మమ్మీ చూడండి సర్వ్ అయితే చేసేస్తుంది బిర్యానీ అనేది. మంచిగా కింద నుంచి మంచిగా కలుపుకోవాలి. వైట్ తినలేం కదా, మసాలా పీసెస్ అదంతా మంచిగా కావాలి కాబట్టి మమ్మీ అయితే ఇక్కడ మొత్తం బిర్యానీ అంతా కలుపుతుంది. ఫస్ట్ కొంచెం బౌలకు తీసింది, తర్వాత ఏం చేసిందంటే మమ్మీ మిగతాది హండీలోనే కలిపేద్దాం, ఇంకెవరు తింటారు వైట్ రైస్ అని చెప్పి, వైట్ రైస్ ఇంకెవరు తినరు కదా అని చెప్పి హండీలోనే కలిపేస్తుంది. ఇక్కడ మీరు కూడా వచ్చి మొత్తం వైట్ హండీలో అంతా మంచి మసాలా అదంతా వచ్చేసరికి కింద నుంచి పైకి నీట్గా కలుపుకోవాలన్నమాట. బిర్యానీ అనేది చాలా ఏమైగా ఉంటుంది టేస్ట్. ఇక్కడ మమ్మీ సర్వ్ చేస్తుంది బిర్యానీ అందరికీ. చాలా బాగుంది బిర్యానీ అయితే, చాలా 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 బాగుంది. టేస్ట్ వైజ్ కూడా అంత బాగుందన్నమాట. ఉప్పు కారం అదంతా సరిపోయింది. రైతా ఇంకా బిర్యానీ టేస్ట్ పర్ఫెక్ట్ అనమాట యాక్చువల్లీ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను టేస్ట్ చేసి కూడా మీకు చెప్తాను. కావాలి అంటే పక్కకు మా చెల్లెలు నించుని ఎట్లుంది మా చిన్నకు పెట్టు అని అంటుంది. సో తనకు కొంచెం పెట్టిన ఫస్ట్, తర్వాత కొంచెం పెట్టినాక నేను కూడా తిని ట్రై చేస్తున్నాను అనమాట ఎట్లుంది బిర్యానీ అని చెప్పి. బట్ చాలా బాగుంది బిర్యానీ వైజ్ అదంతా కూడా చాలా బాగుందన్నమాట టేస్ట్. మళ్ళీ చెప్తున్నాను కదా బాగుంది. ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అట్ యువర్ హోమ్. సో హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.